నమస్తే మీ పేరు? నమస్తే అండి. అర్జున్ నా పేరు. అర్జున్ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండీ! ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉందండి ఇప్పుడు. అంటే ఏ విధంగా బాగుందంటారండి? ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలన్నీ ఫ్రీగా పెట్టాడు కదా, ఇసుక అని ఇవన్నీ గ్యాస్ ఒకటి ఇవన్నీ పెట్టారు కదా. మందు ఒకటి అంటే ప్రజలు ఇబ్బంది పడేది, ఇంకా రేట్లు తగ్గించలేదని బాధపడుతున్నారు కొంతమంది. ఏంటంటే ఎంత 99 రూపాయలు క్వార్టర్ అది ఒకటి అమలు చేశారు. ఇంకా తగ్గితే కొంచెం ప్రజలు మిగతావి బాగుంటుంది. అందుబాటులోకి రాలేదంటారు. ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా ఇసుక ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ గ్యాస్ ఒకటి అసలు ఒకటి దొరుకుతుందంటారు ఉచిత ఇసుక? దొరుకుతుందంట. ర్యాంపుల్లో 2000 కట్టాలంట, ర్యాంపులోని ఇసుక ర్యాంపులోని అందుబాటులోకి వచ్చిందండి. అందుబాటులోకి వచ్చింది. మరి ఫ్రీ గ్యాస్ అన్నారు కదండి, అందుబాటులోకి ఏమైనా వచ్చింది మీకు దొరుకుతుందా? దొరుకుతుంది. అందుబాటులోకి వచ్చింది ఫ్రీ గ్యాస్. అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇది దీప పథకం ఉన్న వాళ్ళందరికీ వస్తుందంట. మొత్తం అందరికీ వస్తుందండి. చదువుతున్న ప్రతి ఒక్కరికి మొత్తం అందరికీ వస్తుందండి గ్యాస్ అండి. ముందు దీపం పథకం అన్నారు, అది కాకుండా మొత్తం అందరికీ ఇస్తున్నారు. మరి ఇంకేం చెప్తారన్న, గతంలో ఎలా ఉండి పథకాలు కానీ పరిపాలన విధానం కానీ? పథకాలు అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎక్కువ ఇచ్చేసాడు అన్న. ఇది 48 సంవత్సరాల వాళ్ళకి అమ్మఒడి ఒకటి, ఆటో వాళ్ళకి, మళ్ళీ నెక్స్ట్ మంగళోళ్ళకి, వీళ్ళందరూ చాలామందికి పథకాలు ఇచ్చేసాడు. ఆ డబ్బు అప్పే కదా అదంతా. ఇప్పుడైతే పరిపాలన అయితే బాగానే ఉంది. ఆయన చేసిన బట్టి చంద్రబాబు నాయుడు పథకాలు ఇట్టింది, పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, గతంలో అయితే పనులు లేకపోయినా జగన్ డబ్బులు వేసేవాడు అన్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్ట పెడతాడన్న, ఇప్పుడు పథకాలు పెడుతున్నాడు కదా, పథకాలు పెడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, పథకాలు వేసేసాడు అంతే. కానీ అవన్నీ తర్వాత డబ్బుకి వచ్చేవి. ఇది అంటే అప్పుడు పనులు కల్పించాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు కల్పించట్లేదు. కల్పిస్తాడన్న. ఉద్యోగాలు అయ్యి తీతాడన్నారు కదా, టైం పడుతుంది. ఇప్పుడు సంవత్సరం పడితే, ఇప్పుడు 5 నెలలు సంవత్సరం అయిందనుకో, ఇప్పుడు ఒకటి తీసుకొస్తున్నారు కదా పథకాలన్నీ. పరిపాలన అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు గెలిచాక? పవన్ కళ్యాణ్ బాగుందండి. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు వల్ల అవ్వదు. పవన్ కళ్యాణ్ వల్లే, ఆయన వల్లే మొత్తం దేనికైనా మాట్లాడవచ్చింది పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తున్నారు కదా, పరిపాలన చేత కావట్లేదు, రాజకీయాలకు అనవసరంగా వచ్చాడు. అది పరిపాలన సూపర్ అన్న. పరిపాలన మాత్రం పవన్ కళ్యాణ్ సూపర్, తిరిగిలేదు. ఇంకా మొత్తం అందరినీ ఖండించాలన్నా, ఏది చేయాలన్నా పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేనకు విభేదాలు వస్తున్నాయి, టీడీపీ జనసేన విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. అలా అంటారన్న, అయ్యే మేడం. అది ఫ్యూచర్లో జరిగితే ఇప్పుడు మాత్రం జరగదు. ఈ 5 సంవత్సరాల్లో జరగదు. ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు కలిసే ఉంటారు. సో ఇప్పటివరకైతే బాగానే ఉందంటారు. బాగానే ఉందండి. ఇప్పుడు ఇద్దరు ఇడిపోతే ప్రజలకి ఏం చేయగలరు కదా. ఇద్దరు ఇప్పుడు కలిసి కట్టి చేయాలి కదా. 3 పార్టీలని ఇడిపోరంటే ఏం చేయలేరు కదా. ఈ 5 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ఆలోచించుకుంటారు. అది ఈ 5 సంవత్సరాలు అయితే కలిసే ఉంటారు. ఈ 5 సంవత్సరాలు కలిసే ఉండాలి. మరి ప్రజలకి విలువ ఉండదు కదన్న. ఇప్పుడు ఆయన ముందుకెళ్ళి గెలిపించిన ప్రజలకి విలువ ఉండదు కదా. అందుకే ముగ్గురు కలగలిగి ఉండి చేస్తారు. ఇప్పుడు ఓకే, ఇప్పటివరకైతే బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్స్. ఓకే.